నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ నెలలో మనకిది 2వ ఆదివారము. మహాదేవుని యొక్క కృపను బట్టి గడిచిన దినాలలో నుండి ఈ సమయం వరకు దేవుని యొక్క హస్తబలాన్ని తోడుగా ఉంచి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని కల్పించి సజీవులుగా ఈ లోకమందు బ్రతకడానికి సకల విధములైనటువంటి సౌకర్యాలు అనుగ్రహిస్తున్నటువంటి దేవదేవునికి మనందరి పక్షాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అలానే చక్కటి పాటల ద్వారా మహోన్నతుడైన దేవుణ్ణి స్తుతించగలిగాము, కీర్తించగలిగాము. ఈ సమయంలో సోదరులు చెప్పినట్లుగా వాక్యము మన ఆత్మీయ జీవితానికి చాలా చాలా ప్రధానమైంది, ప్రాముఖ్యమైంది కనుక కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో మన మనసుల నుంచి మన హృదయాన్ని తెరిచి దేవుని మాటలు మనం నేర్చుకోవడానికి పరిపూర్ణంగా సిద్ధపాటు కలిగి ఉండాలి అనేటువంటి సంగతులను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి ఆదివారము ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుని ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాము. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఉండడానికి దేవుని ఉపదేశం మనకెంతో శక్తివంతమైంది, మేలుకరమైనటువంటిది, ఆరోగ్యకరమైనటువంటిది. అటు మేలుకరమైనటువంటి వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. అందుకే దేవుడు చక్కటి మందిరాన్ని, చక్కటి సంఘాన్ని, చక్కటి వాక్యాన్ని మనకి దయచేశాడు. ఆయన దేవునికి సమీపంగా ఉంటూ దేవుని పిల్లలుగా ఈ లోకమందు బ్రతకడానికి మనం ఎప్పుడు ఒక నిర్ణయాత్మకమైనటువంటి స్థితిలో కొనసాగాలి. ప్రభునందు ప్రియులారా, గత వారము ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఏ అంశం అది? ఏది నీ వాడిక అనేటువంటి ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. ఈరోజు మనము పాత్రలమై ఉన్నాము అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. మనము పాత్రలమై ఉన్నాము. వాస్తవానికి ఇది 2 భాగాలుగా ఈ పాఠాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మనకున్నటువంటి సమయాన్ని బట్టి దేవుని చిత్తమైతే ఈరోజు మొదటి భాగాన్ని మనం జాగ్రత్తగా మనసు పెట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, పాత్రలు అని అంటే మనకి తెలియనటువంటి కొత్త పదం ఏం కాదు. ఇది మన ఇంట్లో ఎన్నో పాత్రలు ఉన్నాయి. అందులో మనకి నచ్చే పాత్రలు ఉన్నాయి, నచ్చని పాత్రలు కూడా చాలానే ఉంటాయి. నచ్చే పాత్రలు మనము బాగా ఇష్టపడి వాటిని మీద మన మనసు ఉంచుతాము. ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో లేక ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయో అది మనకు గనక నచ్చితే దానికోసం అందరికీ చెబుతాము. ఆ పాత్రల గురించి మనం ఆలోచిస్తాము. ఆ పాత్రను బాగా వాడుకుంటాం. బాగా వాడుకోవడానికి మనం ఇష్టం కలిగి ఉంటాం. ఎందుకని? ఆ పాత్ర మనకు నచ్చింది గనక, ఆ వస్తువు మనకు నచ్చింది గనక, దాన్ని మనం ఇష్టపడుతూ ఉన్నాం గనక. అలాగే నచ్చని పాత్రలు కూడా ఉంటే మన ఇంట్లో వాటి మీద పెద్దగా దృష్టి పెట్టం. మనం ఆ పెద్దగా ఎవరికి చెప్పే ప్రయత్నం చేయం. దాని కొరకు మనం పెద్దగా ఆలోచించం. ఆ పాత్రలు వాడుకోవడానికి కూడా పెద్దగా మనం ఇష్టపడం. ఎందుకంటే ఆ పాత్ర మనకు నచ్చలేదు కనుక. నచ్చే పాత్రలను ఘనమైన పాత్రలుగా, నచ్చని పాత్రలను ఘనహీనమైన పాత్రలుగా బైబిల్ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. చూడండి, తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాము.
ఒకసారి అందరూ తెరవాలి గ్రంథాలు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టియు కూడా ఉండెను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై యుండెను. ప్రభునందు ప్రియులారా, చెప్పబడుతున్న చదువుకుంటున్నటువంటి వాక్య భాగంలో ఒక మంచి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. గొప్ప ఇంటిలో కొన్ని పాత్రలు ఉన్నాయని, ఆ పాత్రలు ఘనమైనటువంటి పాత్రలు కొన్ని ఉన్నాయి, ఘనహీనమైనటువంటి పాత్రలు కొన్ని ఉన్నాయి. ఆ గొప్ప ఇంటికి యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు వాడుకునే పాత్రలు ఘనమైనటువంటి పాత్రలుగా ఎంచబడుతున్నటువంటి సందర్భం ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటా ఉన్నాం. గొప్ప ఇల్లు అంటే ఏదో అనుకోకండి. గొప్ప ఇల్లు అనగా దేవుని యొక్క మందిరము. గొప్ప ఇల్లు అని అంటే దేవుని సంఘం. దేవుని సంఘంలో కొన్ని పాత్రలు ఉన్నాయి, దేవుని మందిరంలో కొన్ని పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలు అని అంటే ఇది దేవుని పిల్లలకి పోల్చబడ్డారు. మనము పాత్రలమై ఉన్నాము అనేటువంటి ఎడ్డుంగి ఈ పాఠానికి పెట్టాం. మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమనంటే, మనము ఈ రోజున దేవుని సన్నిధానంలో గడుపుతున్నటువంటి మనము రక్షణలో ఉండి దేవుని పిల్లలుగా కొనసాగుతున్నటువంటి దేవుని సన్నిధిలో నివసిస్తున్నటువంటి మనము పాత్రలమై ఉన్నాము అనే విషయాన్ని ఒక పాఠాంశంగా పెట్టుకుని ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే దేవుని సంఘంలో ఉంటున్నటువంటి బిడ్డలను వేటితో పోలుస్తూ ఉందని ఈ వాక్యం? పాత్రలతో పోలుస్తూ ఉంది. అంటే సంఘంలో లేక దేవుని మందిరంలో ఉంటున్నటువంటి బిడ్డలు అందరూ ఒకేలాగా ఉండరు, ఒకే ఆలోచనతో ఉండరు, ఒకే ఉద్దేశంతో ఉండరు అనే విషయం ఆటోమేటిక్గానే మనకు అర్థమవుతా ఉంది. ఇందులో కొన్ని ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైనటువంటి పాత్రలు ఉన్నాయి. యజమానుడు వాడుకోవడానికి అర్హత సంపాదించి దేవుని చేతిలో ఎవరైతే వాడబడతారో వారు ఘనమైన పాత్రలుగా ఎంచబడ్డారు. వారు దీవించబడ్డానికి, దేవుడు అనుగ్రహించబోయే ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుని సన్నిధిలో మరింత దీవెనకరంగా ఉండడానికి వారు యోగ్యులు. ఎందుకనంటే ఘనమైనటువంటి పాత్రలుగా యజమానుడి చేతిలో వాడబడుతున్నారు గనక అనేటువంటి విషయం ఈ భాగాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ప్రభునందు ప్రియులారా, ఈ భాగాన్ని లేక ఈ పాఠాంశాన్ని 2 భాగాలుగా మనం చేసుకుని జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము పాత్రలమై ఉన్నాము అనేటువంటి అంశంలో ఘనమైనటువంటి పాత్ర అనేటువంటి ఓ భాగాన్ని మనసు పెట్టి బైబిలు గ్రంథం ద్వారా, దేవుడు వాక్యము ద్వారా కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఘనమైన పాత్ర. ఘనమైన పాత్ర ఉందేనంటే ఘనహీనమైన పాత్రలు కూడా ఉన్నాయి. అయితే ఘనమైన పాత్రగా ఉండాలి అంటే అర్హతలు ఏమైనా ఉంటాయండి? యజమానుల చేతిలో వాడబడ్డానికి ఘనమైన పాత్ర అనేటువంటి లేబుల్ ఏదైతే ఉందో, ఆ బిరుదు యోగ్యత ఏదైతే ఉందో, ఆ స్థాయికి రావడానికి వారికి ఏదైనా అర్హతలు ఉంటాయంటారా? ఉంటాయి. ఊరికనే దేవుడు ఎవరిని, నువ్వు ఘనమైన పాత్ర గనక, నీ కుటుంబం ఘనమైన పాత్ర గనక నిన్ను నేను వాడుకుంటూ ఉన్నానని ఊరికనే ఎవరిని అనడు. దేవుడి చేతిలో వాడబడాలి అంటే వారికి అర్హత ఉండాలి. ఆ కుటుంబం వాడబడాలి అంటే వారికి అర్హత ఉండాలి.
కాబట్టి ఏంటి ఘనమైనటువంటి పాత్ర యొక్క లక్షణాలేంటి, ఘనమైనటువంటి పాత్ర యొక్క గుణగణాలేంటి, వాస్తవానికి ఘనమైనటువంటి పాత్రల యొక్క అర్హత ఏంటి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు, కొన్ని పాయింట్లు మనం నేర్చుకుని ఆత్మీయ మేలు పొందుదాం. సిద్ధమేనా తల్లి? అందరూ సిద్ధమే. ఈరోజు ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం? ఏదో స్కూల్లో చెప్పినట్లుగా కాలేజీలో చెప్ప పాఠం అంటున్నారు ఏంటని అనుకోకండి. ఇవన్నీ పాఠాలే. బైబిల్ గ్రంథంలో మన దేవుడు కొన్ని వేల పాఠాలు పెట్టాడు. ఇవన్నీ బ్రతుకు పాఠాలు. మన బ్రతుకులను దేవుని సన్నిధిలో కట్టాలని పాఠాంశాలన్నీ మన గ్రంథంలో ఉంచాడు ఆయన. మనము దేవునికి పిల్లలమైతే మన ఆత్మీయ తండ్రి అయినటువంటి దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ పాఠాలన్నీ మన చేతుల్లో ఉన్నాయి, అనగా మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అది జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకుని పాఠాలు ఎప్పటికప్పుడు మర్చిపోకూడదు. పాఠాలను నెవరు వేసుకోవాలి. అవసరమైతే మరొకసారి దాన్ని జ్ఞానించాలి. ఆ పాఠాల వైపు మన దృష్టి మళ్లించాలి. ఆ పాఠాల వైపు మన యొక్క అడుగులు వేయడానికి, మన నిర్ణయాలు మార్చుకుని ఆ పాఠాలలో ఉంటున్నటువంటి పాఠాంశాల వైపే మన దృష్టి ఏకాగ్రత ఉండడానికి సిద్ధపడాలి. ఘనమైనటువంటి పాత్ర యొక్క లక్షణాలు ఏంటి, అర్హతలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. ప్రియులారు, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి మనం అందరం ఒకసారి వద్దాము. రోమీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 142 పేజీ నెంబర్లో 12వ అధ్యాయము మనం చదువుకోబోతా ఉన్నాము. 9వ వచనం నుండి చూడండి. రోమాలో ఉన్నటువంటి ప్రభు సంఘానికి, దేవుని సంఘానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇందులో ప్రధానంగా దేవుని పిల్లలకి ఉండవలసినటువంటి లేక ఘనమైనటువంటి పాత్రకి ఉండవలసినటువంటి అర్హతను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ ప్రేమ నిష్పట్టనమైనదై ఉండవలెను. మీ ప్రేమ అంటే కల్మషం లేనిదై, ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి స్థితి ఉండనదై ఉండాలి. ఎందుకు అనంటే మనం ఆల్రెడీ లోకంలో జీవించాం. గతంలో లోకానికి అధిపతి సాతానుడు వద్దనుకుని లోకాన్ని విడిచి దేవుని యొక్క కుటుంబంలోనికి చేర్చబడ్డాం. దేవుని పిల్లలుగా మనం కొనసాగుతూ ఉన్నాం. ఇప్పుడు దేవుని పిల్లలకి ఏముండాలి అనంటే ప్రేమ ఉండాలి. దేవుని పిల్లలకు ప్రేమ ఎందుకు ఉండాలనంటే మన దేవుడు మనకు తండ్రి ఉన్నాడు కనుక ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. మన దేవుడు ప్రేమామయుడు అండి. ఎస్, ఆయన ప్రేమామయుడు. ఎంతటి గొప్ప ప్రేమ అనంటే తన కుమారుని కూడా లెక్క చేయకుండా మనల్ని అందరినీ సంపాదించుకోవడానికి చిలువలో బలియాగం చేయబడినటువంటి అంత అద్భుతమైన ప్రేమ మన దేవుడిది. యోహాను పత్రికలో ఈ విషయాలన్నీ మనం చదువుకుంటాం. మన దేవుడు ప్రేమ ఎంత గొప్పదో అనేటువంటి. అలానే ప్రభు ప్రేమ ఎంత ఉన్నతమైందో మనం మార్కు సువార్త చదువుకుంటే ఆ గ్రంథం అంతా ఆలోచిస్తే త్యాగశీలుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర మార్కు సువార్తలో మనకు కనబడుతుంది. త్యాగం చేశాడు అని అంటే తన జీవితాన్ని మన పట్ల ఎంత ప్రేమ ఉన్నదో ఆటోమేటిక్గా మనకు అర్థం అవుతాం. ప్రియులారు, ఇప్పుడు ఆలోచన ఏంటనంటే, విషయం ఏమనంటే, మన దేవుడిలో, మన ప్రభువులో, మన పరిశుద్ధాత్మలో ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రేమ ఎవరిలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు? దేవుని పిల్లల్లో ఉండాలి. దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనలో ఆ ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఎలాగుండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఎలాగుండాలంట? మీ ప్రేమ నిష్పట్టనమైనదే ఉండవలెను.
అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడి ప్రేమ ఏ కల్తీ లేనిది, మన ప్రభు ప్రేమ కల్తీ లేనిది. అలానే ప్రియులారా, మన ప్రేమ గోట అట్టు ప్రేమలోనికి మనం మార్చబడాలి, అట్టు ప్రేమ కలిగి ఉండాలి. కల్తీ లేని ప్రేమ దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండాలి అనేటువంటి ఒక సమాచారం మనకు అందుతుంది. ఇంతకీ ఘనమైన పాత్రగా ఉన్నటువంటి బిడ్డల అర్హత ఏంటనంటే కల్తీ లేని ప్రేమ కలిగి ఉండి, తర్వాత వారు ఏం చేస్తారనంటే చెడ్డదానిని అసహించుకుని మంచిదాన్ని అత్తుకుంటారట. దీనివల్ల దేవుని పాత్రలుగా దేవుని చేతిలో వాడబడే అర్హతను సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ పాయింట్ మీకు అర్థమవుతుందో లేదో? దేవుని ప్రేమను కలిగి ఉండటం మాత్రమే కాదు, వీరు చెడ్డదానిని ఏం చేసుకుంటారట? అసహించుకొని, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకుంటారు, మంచిదానిని హత్తుకుంటారు. దేవుడు మంచోడు, దేవుడు ఆలోచన మంచిది, దేవుని కార్యాలు మంచివి, దేవుని సన్నిధి మంచిది, దేవుని వాక్యం మంచిది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వస్తాయి. ఇలాంటి మంచి వాటిని హత్తుకుంటారు. ఎప్పుడైతే చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకుంటారో వీళ్ళు ఒక అర్హతను సంపాదించుకుంటూ ఉన్నారు. అర్హతను ఏంటి అర్హత అనంటే దేవుని చేతిలో వాడబడే గొప్ప అద్భుతమైనటువంటి ఘనమైన పాత్రగా అర్హతను సంపాదించుకుంటూ ఉన్నారు. ఇది చాలా గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దేవుని చేతిలో మనం ఘనమైనటువంటి పాత్రలుగా ఉండాలి అని అంటే ఫస్ట్ మనలో ఉన్నటువంటి లక్షణం ఏంటి ఏమండి? చెడ్డను విడిచిపెట్టి చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి, మంచికి చేరికైపోవాలి, మంచి దగ్గరికి వచ్చేసేయాలి, అది అలవాటుగా మారిపోవాలి అనేటువంటి విషయం. రెండోదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము, మనకందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అనే మాట చూడండి, కనబడతా ఉంది అక్కడ. మీరు నిజంగా దేవుని పిల్లలైతే, దేవుని కొరకు బ్రతకాలనుకుంటే, దేవుని పాత్రలుగా ఉండాలనుకుంటే మీరేం చేయాలంటే అన్నిటికీ పైన నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే భావం ఆటోమేటిక్గా మనకు అర్థమవుతా ఉంది. అన్నిటికీ పైన, అన్నిటికీ పైన, అన్ని పనులకి పైన ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎవరిని పెట్టాలంటే పైన దేవుణ్ణి పెట్టాలి. అన్నిటికీ పైన నీవు దేవునిని ఉంచగలిగితే, దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఓకే, మంచిదే, నువ్వు ఘనమైన పాత్రల యొక్క లిస్టులో ఉండే అవకాశం ఉంది అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. అన్నిటికీ పైన, అన్నిటికీ పైన, అన్నిటికీ పైన అనంటే ప్రియులారా, మన జీవితంలో దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన. దేవునికి మాత్రమే ప్రథమ స్థానం. ఇంక దేవుని తర్వాత ఏదైనా, అది ఏదైనా, ఏ పనైనా, ఏ కార్యమైనా, మరి ఏదైనా కానీ దేవుడి తర్వాతే మొదటి స్థానాలు దేవునికి ఇవ్వగలిగితే నిజంగా నువ్వు ఘనమైనటువంటి పాత్రగా ఉండే అవకాశం ఉంది. నిన్ను ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు, దేవుడి దృష్టిలో మనం ఉండగలము అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ వేరే పనులు కల్పించుకుని, ఒకవేళ మాకు ఏదైనా రాబడి వచ్చే అవకాశం ఉండి, ఒకవేళ దేవుని మందిరాన్ని మానేసేసి ఆ పనికి, లేకపోతే ఆ విధానానికి, లేకపోతే ఆ ఆలోచనకి ఒకవేళ మనం కేటాయించగలిగితే దేవుని పైన పెట్టినట్టేనండి? మీరు మామూలుగా చెప్పండి, దేవుని పైన పెట్టినట్టేనా? కాదు. ఎక్కువ వివరించక్కర్లొద్దు. ఏదైనా కానీ మన ఆలోచనలో నుండి
మనం దేవునికి పై స్థానాన్ని ఇవ్వకపోయినట్లయితే మనం తొలగిపోయాం. నువ్వు ఘనమైన పాత్రవు కావు. ఘనమైనటువంటి పాత్రలుగా ఉండాలంటే దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి. అందుకే ఇక్కడ ఒక మాట చెప్పాడు, మనం చదువుకున్నాం కదా, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, మిగతా అన్నీ తర్వాత. ఫస్ట్ స్థానాన్ని దేవునికి ఇస్తే మిగతా ఆటోమేటిక్గా నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. నువ్వు అడగక్కర్లేదు. పైన ఒక విషయాన్ని చెప్పుకొచ్చాడండి. ఈ రోజున మనిషి దేని కొరకైతే పరిగెడుతూ ఉన్నాడో అవన్నీ నీ వెనకాల వస్తాయి. మొదటి స్థానాన్ని దేవునికి ఇస్తే, మొదటి ప్రాధాన్యతను దేవునికి ఇస్తే, నీ పైన దేవుని నిలపగలిగితే అవన్నీ నీ వెనకాల వస్తాయి. నువ్వు ఆశించింది నిన్ను వెంబడిస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 3 విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే మాట చాలా బాగుంది. అంటే ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఘనమైనటువంటి పాత్ర యొక్క లక్షణం ఏంటనంటే, ఘనమైనటువంటి పాత్రగా ఉండే అర్హత ఏంటనంటే, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. దేవుడికి విరోధి ఆ వ్యక్తి, దేవునికి విరోధి. కాబట్టి దాచిపెట్టకూడదు, విడిచిపెట్టాలి. ఏమండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని చేత కనికరింపబడి దేవుని చేతుల్లో పాత్రగా వాడబడే అర్హత సంపాదించుకుంటారు అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఏ పాఠం నేర్చుకుంటున్నాం తల్లి మనం? ఏమండి, పాఠం మార్చేస్తున్నారు. మనము పాత్రలమై ఉన్నాము. మనం ఏమై ఉన్నాము? దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో పాత్రలమై ఉన్నాము. ఇందులో ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. ఘనమైనటువంటి పాత్ర ఏ లక్షణాన్ని కలిగి ఉంటుందో, ఏ గుణాన్ని కలిగి ఉంటుందో, ఏ అర్హత కలిగి ఉంటుందో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఇప్పటికీ? 3 విషయాలు మనం ఆలోచన చేసాం. మొదటిది ఏంటో చెప్పండి. ఏమండి, మొదటిది ఏంటి? చెడుని విడిచిపెట్టి మంచిని హత్తుకోవాలి. రెండోది ఏంటో చెప్పండి? అన్నిటికీ పైన దేవునికి మాత్రమే స్థానాన్ని ఇవ్వాలి మన జీవితంలో, మన కుటుంబంలో. మూడోది ఏంటో చెప్పండి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ఏం చేయబడతాము అంటే, కనికరించబడి మంచి పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా అర్హత సంపాదించుకుంటాము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ పాయింట్ మనం ఆలోచన చేద్దాము. చూడండి, 27వ కీర్తన అండి. 27వ కీర్తన 27వ కీర్తనలో మనకి దావీదు భక్తుడు మనకు కనబడతా ఉన్నాడు. ఆయన ఒక మంచి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని చేతిలో బలమైనటువంటి ఘనమైన పాత్రగా ఆయన ఎంచబడ్డానికి ఆ భక్తుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఇక్కడ మనకు కనబడతా ఉంది. 27వ కీర్తన 4వ వచనంలో చూడండి, దావీదు భక్తుడు అడుగుతూ ఉన్నాడు, దేవుని యొద్ద ఒక వరం అడిగి తిని. దేవుని దగ్గర దేవుని ఏమడిగాడట? వరం అడిగాడట. దేవుని వరం అడిగాడట. ఇంతకీ ఏమడిగాడు ఈయన అని ఆలోచన చేస్తే చూడండి, ఆ మాట ఎంత బాగుందో. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో జ్ఞానించుటకును. ఆ మాట చూడండి ఎంత బాగుందో. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో జ్ఞానించుటకును. ఎవరి ఆలయములో? దేవుని ఆలయములో జ్ఞానించుటకును. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను.
ఎంత మంచి ఆలోచన అండి ఇది. ఘనమైనటువంటి పాత్రలు ఇలాగ ఆలోచిస్తారా? నాకు మీరు చెప్పాలి, మౌనంగా ఉండకూడదు. ఘనమైన పాత్రలు యొక్క లక్షణం ఇదంటారా? ఈ విధంగా ఆలోచిస్తారా? ఎస్, ఆలోచిస్తారు. ఎందుకనంటే దేవుని కటాక్షము వలనే ఈ రోజున మనం ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. తరచూ మనం చెప్పుకుంటా ఉంటాం. దేవుని యొక్క హస్తబలం లేకపోయినట్లయితే, ఆయన కటాక్షం లేకపోయినట్లయితే ఈ భూమి మీద బ్రతికే అవకాశం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు భక్తుడు గతంలో ఒకసారి మనం ఈ సందర్భాన్ని మనకి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సామాన్యుడు కాదు, నిరంతరము చాలా బిజీగా ఉంటున్నటువంటి వ్యక్తి, రాజ్య పరిపాలన చేసే వ్యక్తి. ఉదయం లేస్తే పడుకునే వరకు ఎంతో మంది అధిపతులు, మంత్రులు, ప్రజలు, ఎన్నో తీర్పులు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో పనులు. రాజ్యాన్ని సంరక్షించాలి. రెండోది, ప్రజలను దేవునితో దగ్గరగా చేయాలి. మూడోది, శత్రువులు ప్రజల మీద పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఇంత పని భారాన్ని, రాజ్యభారాన్ని కలిగినటువంటి ఈ భక్తుడు దేవుణ్ణి వరం అడిగాడట. నాయనా, నా రాజ్యం శత్రువుల చేతిలో చిక్కబడకుండా కాపాడు అని అడుగుతారు అనుకున్నారు అందరూ. దేవుని మందిరంలో ఈ భక్తుడు ప్రార్థన చేస్తుంటే వరం అడుగుతున్నానని అంటే ఇంకో రాజ్యాన్ని అడుగుతున్నాడేమో, లేకపోతే కరువు లేకుండా కాపాడమని అడుగుతాడేమో, అతని పేరు ప్రతిష్టలు దేశ దేశాలకు పాకే విధంగా అడుగుతారేమో అని అనుకున్నారు కానీ ప్రజలు. కానీ ఈ భక్తుడు తన జీవిత కాలం అంతయు ఎక్కడ గడపాలట? దేవుని సన్నిధిలో ఉంచేటట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉంటుంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి మాట. నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇదే నాయన నా కోరిక. ఈ వరాన్ని నాకు ప్రసాదిస్తే హాయిగా నీ పాద సన్నిధిలో నేను గడిపేస్తాను నా జీవితం అంతా. నాకు వేరే జ్ఞాపకాలు లేవు, ఇంకా వేరే ఆలోచనలు లేవు. ఒకవేళ ఎన్నున్నా ఈ లోకంలో మీరిచ్చినటువంటి ఆయుష్కాలం వరకునే ఇవన్నీ నాతో ఉంటాయేమో, కానీ ఆయుష్ తీరిస్తే ఖచ్చితంగా నీ దగ్గర రావాల్సిందే. మనిషికి ప్రశాంతత అనుగ్రహించేది మీరు మాత్రమే, నీ సన్నిధి మాత్రమే, నీ వాక్యం మాత్రమే. కాబట్టి నేను మిమ్మల్ని అడిగే ఒక వరం ఏంటంటే, నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో నివసింపగోరుచున్నాను. బా, ఎంత గొప్ప మాట ఇది, ఎంత మంచి మాట ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాంటి కోరిక ఘనమైన పాత్రలకు మాత్రమే ఉంటుంది. ఘనమైనటువంటి పాత్రలకు మాత్రమే ఉంటుంది. ఘనమైన పాత్రల యొక్క లక్షణం ఇది. ఘనమైన పాత్రల యొక్క లక్షణం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో వాడబడాలనుకుంటూ ఉన్నావా? ఈ పాత్ర యొక్క లక్షణాన్ని, గుణాన్ని మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. దేవుని చేతిలో వాడబడాలనేటువంటి ఆకాంక్ష మనకు ఉండాలి. నేను పాత్ర అయితే నా చేతిలో నా యజమానుడు దేవుడు గనక ఆయన చేతిలో నేను ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన. ప్రారంభంలో మీకు చెప్పాను, మన ఇంట్లో చాలా పాత్రలు ఉన్నాయి, కానీ అందులో కొన్ని పాత్రలు మాత్రమే, కొన్ని వస్తువులు మాత్రమే మనం ఇష్టపడతాం. వాటి కొరకు మనం ఆలోచిస్తాం, వాటి కొరకు మనం నిరంతరము చెప్తాం అనేకులకి. మన దృష్టి, మన ఏకాగ్రత ఆ పాత్రల మీద ఉంటుంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. కొని ఎంతకాలం అవుతుందో, కానీ ఇప్పటికీ వినియోగంలో ఉంది ఈ పాత్రని 10 మందికి చెప్తాం. దానికోసం చాలా గొప్పగా మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అలాగే మన దేవుడు కూడా ఇలాంటి ఆలోచన ఉన్నాడు. నా ఇంట్లో నా పిల్లలు ఉన్నారు, వారు ఒక్కొక్క వ్యక్తిని చూస్తుంటే, ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తుంటే నాకు సరదా వేస్తుందని ఒకవేళ కోటాను కోట్ల దేవదూతలతో దేవుడు చెప్పే విధంగా మనం అలాంటి నియోగంలో ఉండే పాత్రగా ఉండాలి. దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉండాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. సామాన్యుడు కాదు, ఒక రాజు కోరుకుంటూ ఉన్నాడు, నాయన నీ సన్నిధిలో జీవితం అంతా బ్రతికేలాగా, నీ పాదాల యొద్ద చిన్న చోటు ఉంటే చాలు నాయన, నేను బ్రతికేస్తాను అన్నాడు. చూడండి, ఈ రాజు
చిన్న చోటు ఉంటే బ్రతికేస్తాను. లోకపరమైనటువంటి పరిస్థితులు ఒకవేళ నీ సన్నిధానానికి రానియకుండా నన్ను ఆపు, ఎందుకంటే నేను బలమైనటువంటి ఘనమైన పాత్రగా వాడబడుతున్నాను కాబట్టి. లోకం కోసం, మనుషుల కోసం నేను భక్తి చేసేవాను కాదు. లోకం నన్ను పోషించడం లేదు, మీరు పోషించేది నన్ను కాబట్టి, నేను నీ సన్నిధిలో నీ పిల్లగా, నీ కుమారుడిగా, నీ కుమార్తెగా బ్రతకాలనుకుంటూ నన్ను వాడుకో నాయన, నన్ను వాడుకో. నేను పాత్రగా ఉన్నాను దేవా, నన్ను వాడుకో అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండాలి. మనం పాట పాడతాం, వాడుకో నన్ను వాడుకో అనేటువంటి పాటకు మాత్రమే పరిమితం కాకుండా మన జీవితం దేవునికి అర్పించుకోవలసినటువంటి అవసరత. ఈ విధమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఉదయం లేచినప్పుడు ఈరోజు నన్ను ఎలా వాడుకుంటున్నావో వాడుకో నాయన, ఈరోజు నన్ను ఎలాగ నీ సన్నిధిలో నీ పాత్రగా నన్ను ఎలాగ వినియోగించుకుంటావు వినుకో. నేనైతే సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి ఘనమైనటువంటి పాత్ర యొక్క సుగుణాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయానికి వద్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చూడండి 2వ వచనము. చూడండి, ఆ మాట చూడండి ఎంత బాగుందో. నా సహోదరులారా, మీరు విశ్వాసంగా బ్రతకాలనుకుంటే మీకు శోధనలు వస్తాయి. విశ్వాసంగా బ్రతకాలనుకుంటున్నారా? మీరు దేవుని కొరకు మీ తీర్మానం చేసుకుని మీ బ్రతుకులో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, నీ కుటుంబంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, దేవుని సన్నిధిలో బలమైనటువంటి పాత్రలుగా మీరు వాడబడాలనుకుంటే మీ విశ్వాసానికి ఏమొస్తాయి? శోధనలు వస్తాయి, పరీక్ష వస్తుందని చెప్తున్నాడు. చూడండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష వస్తుంది. నీ విశ్వాసాన్ని కుంటుపరిచే విధంగా నీకు పరీక్ష వస్తుంది. పరీక్షలకు సిద్ధపడితేనే కదా ఫలితం ఉంటుంది. పరీక్షలకు సిద్ధపడకపోయినట్లయితే ఏమవుతుందండి? పరీక్ష సిద్ధపడలేదు అనుకోండి, ఏమవుతుందండి? ఫెయిల్ అయిపోతాం. అలానే దేవుళ్ళో మనం బలంగా ఉండాలి అంటే మన విశ్వాసానికి కూడా ఏముందని చెప్తున్నాడు ఇక్కడ? పరీక్ష. విశ్వాసానికి పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలో ఓర్పును కలిగి ఉండాలి. ఆ పరీక్షలో ఓర్పును కలిగి ఉండాలి. ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఇది సాధ్యమేనా? సామాన్యమైనటువంటి ఒక మనిషికి, మట్టి మనిషికి, ఈ లోకంలో బ్రతికే మనిషికి కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, ప్రమాదాలు వచ్చినప్పుడు ఏమండి మహానందంగా ఉండే అవకాశం ఉందంటారా? ఇది సాధ్యమేనా? ఘనమైన పాత్రలకి సాధ్యమే అని చెప్తుంది వాక్యం. మీకు అర్థమవుతుందో లేదో ఈ మాటలు? ఘనమైన పాత్రగా దేవుని సన్నిధిలో కట్టబడాలనుకుంటే నీకు సాధ్యమే. ఘనమైన పాత్రగా నువ్వు ఉండలేకపోయినట్లయితే చిన్న కష్టాన్ని కూడా దేవుని నుండి తొలగిపోయే అవకాశం ఉంది. తొలగిపోతూ దేవుని మీద నింద వేసి తొలగిపోయే అవకాశం ఉంది. విశ్వాసానికి ఏమున్నాయి? చెప్పాలి. విశ్వాసానికి ఏమున్నాయి? పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలో ఎదుర్కోవడానికి, ఆ పరీక్షలో నువ్వు నెగ్గుకోవడానికి ఓర్పు ఉందా? సహనం ఉందా? ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఓర్పు, సహనం. ఒకవేళ ఓర్పు కనుక నీకుంటే ఆ ఓర్పు ఏం చేస్తుందట? ఓర్పు పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. అంటే శోధనలకు ఆనందంగా, శోధనలు వచ్చినప్పుడు ఘనమైనటువంటి పాత్ర ఏం చేస్తుంది? శోధనలు వచ్చినప్పుడు ఆనందంగా సహించుకుంటుంది, అనుభవిస్తుంది అనేటువంటి విషయం. ఘనమైన పాత్రలు ఏం చేస్తాయనంటే శోధన వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆనందంగా దాన్ని ఎదుర్కొనే అవకాశము ఉన్నది. అంతే తప్ప దేవుణ్ణి ఏమనడానికి
మానవులుగా మనం సరిపోము, మానవులుగా మనం ఏమాత్రము సరిపోము అనేటి విషయం. మన ఎవరో ఒక ఆయన పెద్ద ఆయనే అందరిలోనే అంటున్నాడు, ఆయన పాస్టర్ గారు చాలా అన్యాయం చేశాడండి దేవుడు చాలా అన్యాయం చేశాడని అంటే అక్కడ ఇంకొకడు ఏమంటాడనంటే నిజమేనండి అంటున్నాడు. మళ్ళీ వీళ్ళందరూ భక్తులే. నిజమేనండి, తప్పిది. దేవుడు ఎవరిని అన్యాయం చేయడు, కావాలని ఎవరిని బాధ పెట్టేవాడు కాడు. ఒకవేళ పరీక్ష వస్తే నువ్వు తట్టుకునే పరీక్షనే ఇవ్వగలడు తప్ప అంతకుమించి ఎక్కువ భారాన్ని మోపే దేవుడైతే కాడు. మన దేవుడు మంచి దేవుడు అండి. మన దేవుడు ఏ దేవుడు? మంచి దేవుడు. చిన్నదానికి కూడా తట్టుకోలేకపోయినట్లయితే నువ్వు ఫెయిల్ అయిపోయావు అనమాట అండి. ఆ కింద చెప్తా ఉన్నాడు, ఆ కింద ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, 13వ వచనంలో ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడ్డాను అని అనకూడదు. నేను దేవుని చేత శోధింపబడ్డాను, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు మంచోడు కాదు అని దేవుడిని తొలగిపోకూడదు. దేవుడు కావాలని ఎవరిని శోధించడు. ఒకవేళ శోధన వస్తే అది నిన్ను మెరుగుపరచడానికే తప్ప, ఇంకా ఉన్న స్థాయి కంటే మంచి స్థాయిని ఇవ్వడానికే తప్ప నేను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన దేవునికి లేదు అనేటువంటి విషయం చెప్తున్నాను. ఓకే, ఘనమైనటువంటి పాత్ర ఏం చేస్తుంది అని అంటే శోధనను గొట్ట ఆనందంగా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లక్షణం ఎవరికి ఉన్న లక్షణం? ఇది ఘనమైనటువంటి పాత్రకు ఉన్నటువంటి లక్షణం. ఇది అర్థమవుతుందా ప్రియులరా? విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలానే మనం జాగ్రత్తగా ఆలోచన చేయబోతా ఉన్నాము. 27వ కీర్తన మనం చదువుకున్నాం కదండి, ఇది 27:4 చదువుకున్నాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, మనము పాత్రలమై ఉన్నాము అనేటువంటి పాఠాంశాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాము. 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. 17 నుండి చదువుకుందాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు చూడండి, పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, మేము కళ్ళకి కనబడే వాటిని మేము చూడటం లేదు. ఎందుకు కంటికి కనబడే వాటిని చూడటం లేదు అని అంటే, కళ్ళకి కనబడేవి లోకంలో శాశ్వతంగా ఉండవయి. అంటే శాశ్వతంగా ఉండేవి కూడా ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఈ రోజున మన కళ్ళకు కనబడుతున్నటువంటి ఏ అయితే ఉన్నాయి శాశ్వతమైనవి కావు. అందుకే ఈ భక్తులు దృశ్యమైన వాటిని, కంటికి కనబడే వాటిని మేము చూడటం లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అంటే కంటికి కనబడిన వాటిని మేము చూచుచున్నాము. దేవుడు కంటికి కనబడు, పరలోకము కంటికి కనబడదు, ఇంకా పరసంబంధమైనటువంటి ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటినీ నిదానించి చూచుచున్నారట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కనుక క్షణమాత్రము ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగు చేయుచున్నది. ఎందుకో తెలుసా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. క్షణమాత్రము ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు మరి ఎక్కువగా నిత్య మహిమకు మమ్మల్ని నిలబెడుతూ ఉన్నాయి. చిన్న కష్టం వచ్చిందనో, సాధన వచ్చిందనో, చిన్న బాధ వచ్చిందనో దేవుని నుండి తొలగిపోయే బ్యాచ్ కాదు మేము. దేవుని నుండి తొలగిపోయే పాత్రలం కాదు మేము. కాబట్టి నిదానించి చూచుచున్నాము, మా దేవుణ్ణి నిదానించి చూచుచున్నాము అదృశ్యమైనటువంటి వాటిని. ఎందుకు అంతలా చూస్తున్నామనంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనవి తాత్కాలికము,
పరసంబంధమైనవి, కంటికి కనబడు, అవి శాశ్వతమైనవి అనేటువంటి విషయాన్ని ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చెప్పాలి, ఈరోజు మనం ఏం నేర్చుకుంటా ఉన్నాము? మనము పాత్రలమై ఉన్నాము. ఎక్కడ పాత్రలమై ఉన్నాము? దేవుని ఇంటిలో. దేవుని ఇంట్లో మనం పాత్రలుగా ఉన్నాము. ఇప్పుడు దేవుని ఇంట్లో ఎన్ని రకాల పాత్రలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నాడు? 2 రకాల పాత్రలు. ఒకటి ఘనమైన పాత్రలు ఉన్నాయి, 2 ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. అందులో ఒక భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఘనమైన పాత్ర దేవుని చేతిలో బలంగా వాడబడుతుంది, వారు కానీ వారి కుటుంబం కానీ వారి బిడ్డలు కానీ అనేటువంటి విషయం. ఘనమైన పాత్రల యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే మొత్తానికి ఎన్ని పాయింట్లు మనం నేర్చుకున్నాం? ఎన్ని పాయింట్లు అండి? 6 పాయింట్లు. అందులో ఒకటి చెప్పగలరా? చెడ్డదాన్ని విడిచిపెట్టాలి, మంచిదాన్ని హత్తుకోవాలని మనం నేర్చుకున్నాము. రెండోదిగా మొట్టమొదటి స్థానాన్ని దేవునికి మాత్రమే ఇవ్వాలి అనే విషయాన్ని నేర్చుకున్నాము. మూడోది పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి అనేటువంటిది నేర్చుకున్నాము. శోధనను ఆనందంగా సహించుకోవాలి, ప్రతిదినము దేవుని సన్నిధిలో నివసించాలి, నిత్యమైనటువంటివి అదృశ్యమైనటువంటి వాటి మీదనే మన దృష్టి ఉంచాలి. ఈ బలమైనటువంటి పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా, దేవుని చేతిలో వాడబడే పాత్రల యొక్క సుగుణాలు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేశాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి పాత్రగా ఉండడానికి మనం సిద్ధపడదాము. ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో మన కుటుంబాలు మనం కట్టబడదాం. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభునామంలో వందనాలు.